హాయ్ అండి, నమస్తే. మార్నింగే ఇడ్లీ కానీ దోశ కానీ ఈజీగా వేసి పెట్టేస్తాము. బిజీగా పొద్దుటే టైం ఉండదు కదా. అటువంటిప్పుడు చట్నీ చేయాలంటే మాత్రం కొంచెం పెద్ద పనే ఉంటుంది. అందుకే టేస్టీగా ఇలా ప్రీమిక్స్ పొడి ఒకటి చేసి పెట్టుకోండి. చట్నీ పొడి చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి, దూరంగా ఉన్న పిల్లలకి, అలాగే వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలాంటి చట్నీ పొడి ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈజీగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మన రెసిపీలో చూపించేస్తాను రండి. నేనైతే చాలాసార్లు ఈ చట్నీ పొడి అయితే మా పిల్లలకి చేసి పెట్టానండి. వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిని చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. అందుకే మన వీడియోలో ఈ రెసిపీ అయితే పెడుతున్నాను. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ గులసెనగపప్పు ఉంటుంది కదా, దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇది 2 కప్పులు అయితే తీసుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది వేయించిన పప్పే కాబట్టి ఒక 2 నిమిషాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. అలా వేడి చేస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో. ఇలా చేత్తో పట్టుకునే వేడి ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా మాడిపోకుండా చూసుకుంటే చాలు. అలాగే మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్, చాలా తక్కువ అనమాట, 1 టీ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ వేసుకుని ఈ పొడికి సరిపడా, ఈ శనగపప్పుకి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం కారంగా ఉంటాయండి, అందుచేత నేను చూసి వేసుకుంటున్నాను. ఇంచుమించుగా ఒక 10 ఎండుమిర్చి అయితే 12 ఎండుమిర్చి అయితే వేసాను నేను. కారం చూసుకుని వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా చింతపండు కూడా వేసేసి ఇలా ముక్కలుగా విడివిడిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో తేమ అనేది పోతుంది, చింతపండు కొంచెం పొడిగా ఉంటుంది. అలాగే ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి వేయండి. గింజలతో సహా వేగితే బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఈ శనగపప్పులో వేసేసుకుందాము. మన సైడ్ అయితే ఎండుమిర్చి కొంచెం పెద్ద సైజు వస్తాయి చూడండి, కమ్మగా ఉంటాయి అన్నమాట. అటువంటి ఎండుమిర్చి వేసుకోండి. ఎక్కువ కారం ఉండవు, టేస్ట్ భలే ఉంటాయండి. అవి దొరికితే మాత్రం ఇలాంటి చట్నీలో ఆ ఎండుమిర్చి వేసుకోండి, బాగుంటాయి. అలాగే వేయించక్కర్లేదు, జీలకర్ర ఇలాగ 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా పచ్చి జీలకర్ర వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా అంతా మొత్తం బాగా చల్లారనివ్వాలి. ఇలాగా పొడి చేసుకుందాము. ఇలాగా కొంచెం పోపు అనేది వేసుకోవాలి. కడాయిలో ఇంకొక టీ స్పూన్ వరకు, చిన్న టీ స్పూన్ అంత ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసుకుందాము. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆల్రెడీ నేను పచ్చి జీలకర్ర వేసాను కాబట్టి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకుని ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అంటే మనం పచ్చడికి తర్వాత పైన పోపు వేసుకుంటాం కదా, అలాగనమాట. ఇలా 2 ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై చేసేసుకుని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత కొద్దిగా మీకు ఇష్టమైతే ఇంగు పొడి కూడా వేసుకోండి. కొంచెం ఇంగు అయితే వేస్తున్నాను నేను. ఇంగు ఫ్లేవర్ ఇష్టమైతే మాత్రం తప్పకుండా వేసుకోండి, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది. మా పిల్లలు కూడా కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఇలాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళు, చట్నీలు చేయడం బాగా అలవాటైపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, సూపర్ టేస్ట్ అనమాట. అందుకే నేను మళ్ళీ ఒకసారి చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సేమ్ ఇలాగే చేసి పంపించానండి, చాలా బాగుందట. ఓన్లీ పుట్నాల పప్పుతోనే కాదండి, ఇందులో మళ్ళీ మనం పల్లీలు వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు. ఇవన్నీ పచ్చడి వేరే రకం అనమాట, అది ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇందులో సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసేయాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా అయితే టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. లైట్గా పులుపు కూడా వేయాలి, వేస్తేనే పచ్చడికి బాగుంటుంది అనమాట. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత పైన మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి చట్నీ పొడి అయితే రెడీ అయిపోతుందండి. చట్నీ ప్రీమిక్స్ పొడి అనమాట. ఇలా తయారు చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. 1 నెల అయితే బయట పెట్టుకోవచ్చండి. తర్వాత ఇంకా ఎక్కువ రోజులు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. 5-6 నెలలు అయినా సరే పాడవదు అనమాట. ఇలా చేసి పెట్టేస్తే బిజీగా ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకి, జాబ్ చేసుకునే వాళ్ళకి మార్నింగే చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చక్కగా ఇలా ప్రీమిక్స్ పౌడర్ ఉందంటే వాటర్ వేసుకుని కలిపేసుకుంటే ఇడ్లీ, దోశ, రైస్లోకి ఎందులోకైనా సరే బాగుంటుంది పచ్చడి అనేది. ఇలా మనం పొడి చేసేసుకున్న తర్వాత ముందు పోపు పెట్టాం కదా, ఆ పోపులో వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవడమే. కరివేపాకు అది ఉంది కదా, కొంచెం అలా చేతితో నలిపితే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనమాట. అంతేనండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకోండి, స్టోర్ చేసేసుకోండి. ఎన్నాళ్ళైనా సరే పాడవదు, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం లైట్గా వేడిగా ఉంది, చల్లారిన తర్వాత నేనైతే బాక్స్లో వేస్తాను. ఉప్పు, కారం అన్నీ కూడా బాగా కరెక్ట్గా సరిపోయండి ఈ పొడికైతే. ముందు మన రెసిపీలో ఎలాంటి ఇన్స్టెంట్ అన్నీ కూడా నేను ఇంకా చాలా ఉన్నాయి, ప్రీమిక్స్ అన్నీ కూడా చూపిస్తాను. తప్పకుండా నా వీడియో అయితే చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. పోహా ఉంటుంది కదా, ఇన్స్టెంట్గా పోహా ఉప్మా, అటుకుల ఉప్మా కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఈ 2 కప్పుల శనగపప్పుకి ఈ మాత్రం అయితే పచ్చడి పొడి అయిందనమాట అండి, చట్నీ పొడి.
ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు వేసి నేను కలిపి చూపిస్తాను పచ్చడికి. ఒక 2 స్పూన్ల పౌడర్ అయితే వేసుకుని సరిపడంతా కొంచెం వాటర్, మనకి క్వాంటిటీ గట్టిగా కావాలా కొంచెం పలచగా కావాలా చూసుకుని వాటర్ వేసుకుని కలిపేసుకోవడమే. కొద్దిగా తీసుకుని అలా కలుపుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కొంచెం నూనె వేసి, పప్పు నూనె ఉంటుంది కదా, నూనె వేసి కలుపుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇటువంటి పచ్చళ్ళే బెటర్ అండి. కొంచెం తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు తిన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే పచ్చడి కావాలంటే మాత్రం ఇలా తప్పకుండా ప్రీమిక్స్ పొడి ఒకటి తయారు చేసుకొని చూసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.